తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. జూన్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతున్నది. ఈ మేరకు సీఎస్ కె రామకృష్ణారావు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ యువ వికాసం, వానాకాలంలో పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లతో పాటు కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఈ భేటీలో చర్చ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం మంత్రులకు బట్టి విక్రమార్క ఇప్పటికే వివరించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో కేబినెట్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది అన్నది ఉత్కంఠంగా మారింది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కేబినెట్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. తెలంగాణ మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. జూన్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతున్నది. ఈ మేరకు సీఎస్ కె రామకృష్ణారావు ఇవాళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ యువ వికాసం, వానాకాలంలో పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలుతో పాటు కాళేశ్వరం అవకతవకలపై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఈ నివేదికను సీఎం మంత్రులకు బట్టి విక్రమార్క ఇప్పటికే వివరించారు.